ఈ విషయంలో మనము జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినుటకు మనము ఆసక్తి చూపుదాము. ఈ ఫిబ్రవరి మార్చు అంటే మ్యాక్సిమం మార్చ్ నెల చాలా మంది పిల్లలకి అదేవిధముగా తల్లిదండ్రులకి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నెల. ఎందుకు? ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి తల్లిదండ్రులు కరెక్టేనా? ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి తల్లిదండ్రుల పిల్లల కానీ పిల్లలు రాస్తారు కానీ తల్లిదండ్రులు ఇంకా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు జనరల్గా. మా బాబు చిన్నోడు లక్కీ ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా నేను టెన్షన్ పడతా ఉంటా. ఫస్ట్ క్లాస్ వాడు అయినా సరే నాకు టెన్షన్ ఉంటుంది. చదువుతున్నావు నాన్న, ఎలా రాసావు? ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడల్లా ఎలా రాసావు? బాగా రాసావు డాడీ అంటాడు. చాలా బాగా రాసావు డాడీ అంటాడు. అలాగే పెద్దోడు కూడా అంతే, ఎగ్జామ్స్ ఎలా రాసావు అంటే చాలా బాగా రాసావు డాడీ అంటాడు అనమాట. అంటే ఒక పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళే కాకుండా వాళ్ళకన్నా ఎక్కువగా ఆశించేది ఎవరు? తల్లిదండ్రులు. అవునా కదా? ఎందుకంటే వారి పట్ల ఎంతో ఆసక్తి, అదేవిధముగా వారు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అన్న ఒక దృఢ నిశ్చయం మొట్టమొదటిగా పేరెంట్సే కలిగి ఉంటారు అక్కడ పిల్లవాడి కన్నా. అవునా కదా? పిల్లవాడు వాడికి ఎంత శ్రద్ధ ఉన్నదో తెలియదు కానీ తల్లిదండ్రులకి మాత్రం అత్యాసక్తితోటి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన చేయమని చెప్తారు. అదేవిధంగా వాడిని పొద్దుటే లేవరా, 6 o'clock 5 o'clockకి లెగిసి అరే చదువురా, రేపొద్దున ఎగ్జామ్ ఉందిరా, ఈరోజు ఎగ్జామ్ ఉందిరా, ఇది ఎగ్జామ్స్ కానవరా అని వాళ్ళు ఎంతో ఆసక్తితోటి తన యొక్క బిడ్డల పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అవునా కదా? ఒకసారి వాళ్ళు పాస్ అయ్యి డాడీ నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యా అంటే నార్మల్ ఎగ్జామ్స్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, లేకపోతే నెక్స్ట్ జేఈ మెయిన్స్, లేకపోతే అడ్వాన్స్, లేకపోతే నీట్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇలాగా వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అవుట్పుట్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ సంతోషపడతారు? మంచి మార్కులు వచ్చినాయి నాకు, చాలా పిల్లలు మీరే వింటున్నారు కదా, మంచి మార్కులు వచ్చినాయి, చాలా బాగా పాస్ అయ్యాను, నేను చాలా డిస్టెన్షన్లో పాస్ అయ్యా, లేకపోతే నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చిందని వాళ్ళు సంతోషంతో ఒక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా హృదయంలో, అంటే వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళ బిడ్డల ముందు వ్యక్తపరచకపోవచ్చేమో కానీ కొన్నిసార్లు, ఎందుకంటే వాళ్ళు అతిశయపడతారన్న ఆలోచనతోటి వాళ్ళు వ్యక్తపరచరు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా ఎంతో సంతోషాన్ని వాళ్ళ హృదయంలో చూసినట్లుగా, ఉప్పొంగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? అయితే ఈడేంటండి ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాడు, తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదని తెల్లమొకాలు వేస్తున్నారా? ఎస్, లింక్ ఉంది, నేను చెప్పబోయే మెసేజ్కి లింక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎగ్జామ్స్ గురించి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎస్, మరి పిల్లలుగా వారికి ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? అసలు ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారండి? నాలెడ్జ్, నెక్స్ట్ ఓకే, సేమ్ పాయింట్ చెప్పారు మీరు కూడా. ఇంకా రావాలి. గ్రోత్ ఎస్, అంటే వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయడం కొరకు. నెక్స్ట్ గ్రోత్, ఇంకా అది చెప్పేశారు నాన్న, నాలెడ్జ్ అంటే అదే కదా గెయిన్. ఇంకా రావాలి ఆన్సర్లు. మంచి పొజిషన్కి వెళ్ళటానికి, ఓకే, ఇంకా ప్రమోట్ అవటానికి. అవునా కదా? అంటే ఫస్ట్ క్లాస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్లో ఎగ్జామ్స్ పెడుతున్నాడు ఎందుకు? సిస్టర్ చెప్పినట్టుగా నాలెడ్జ్ గెయిన్ చేయడం కొరకు, అదేవిధముగా
ఆ నాలెడ్జ్ ద్వారా ఒకవేళ ఆడికి నాలెడ్జ్ లేదనుకో అక్కడే ఉండిపోతాడుగా. వాడు నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ అవటం కొరకు, అవునా కదా, సెకండ్ క్లాస్కి ప్రమోట్ అవటం కొరకు, సెకండ్ క్లాస్లో ఎగ్జామ్స్ థర్డ్ క్లాస్కి ప్రమోట్ అవటం కొరకు, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ 11th అంటే ఇంటర్మీడియట్కి ప్రమోట్ అవటం కొరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, అవునా కదా. అంటే మొట్టమొదటిగా అతడు నాలెడ్జ్ గెయిన్ చేయటం కొరకు, అదేవిధముగా అతడు ఆ యొక్క క్లాస్ నుంచి ఇంకా అత్యధికమైనటువంటి ప్రదేశానికి ప్రమోట్ అవటం కొరకు ఈ ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి, అవునా కదా. అయితే మరి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? మన విశ్వాస జీవితంలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? చెప్పాలి. ఉంటాయి ఖచ్చితంగా. ఒక విశ్వాసి అక్కడే ఉండిపోవటమో దేవుడికి ఇష్టం ఉండదు. చూడండి, మనం ఎలా అయితే మన పిల్లలు గ్రోత్ అవ్వాలి, వాళ్ళు ప్రమోట్ అవ్వాలి, ఒక పొజిషన్లో ఉండాలి, ఒక మంచి స్థితిలో వాళ్ళు జాబ్ సంపాదించాలి, ఒక మంచి శాలరీ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ జీవితం బాగుండాలి అని మనం ఎలా ఆశిస్తామో మన దేవుడు కూడా, మనము దేవుని బిడ్డలమా కాదా? కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అదే సెలవిస్తుంది కదా. ఎందరైతే తనను అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను అని. అంటే వీఆర్ ది గాడ్స్ చిల్డ్రన్. మన యొక్క తండ్రి ఎవరు? దేవుడు. ఆయన మన నుంచి, మన యొక్క విశ్వాసం నుంచి అనేక విషయాలు ఆయన కోరుకుంటాడు ఖచ్చితంగా, అవునా కదా. అయితే ఆయన మనల్ని ప్రమోట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి టెస్ట్ పెట్టాల్సిందే, అవునా కదా, పెట్టాలి కదా. అయితే ఆ టెస్ట్స్లో అంటే ఆ పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ పరీక్షల్లో పాస్ అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే పరీక్ష అన్నది మనల్ని ఏం చేస్తుందంటే అత్యధికమైనటువంటి నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ చేస్తుంది. అంటే మన యొక్క గ్రోయింగ్కి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అదే టైటిల్, ఇవాళ టైటిల్ ఏంటంటే గాడ్ విల్ టెస్ట్ us టు హెల్ప్ us టు గ్రో. గాడ్ విల్ టెస్ట్ us టు హెల్ప్ us టు గ్రో. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అది దేని కొరకు అంటే మనకి ఎదగటానికి సహాయం కొరకే. మనము ఎదుగుట కొరకు సహాయం కొరకే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అని నేను ఈరోజు టైటిల్ ద్వారా, అంశం ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. మనము చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా ఆదాము అవ్వను ఒకసారి చూద్దాం. ఆదాము అవ్వ దగ్గరికి వద్దాం. ఇవాళ బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తూ వారు ఏ టెస్టులో పాస్ అయిపోయారు, ఏ టెస్టులో ఫెయిల్ అయిపోయారు అన్న విషయాల గురించి నేర్చుకుని మనము కూడా ఏ విధంగా గ్రోత్ అవ్వాలి అన్న విషయాల గురించి నేను వివరించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామండి. మైక్ పట్టుకుని ఎవరైనా కొంచెం బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచిన. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్లు తెరవించు వృక్షమును నేల నుండి మొలిపించును. చాలండి. ఇక్కడ దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయనో. జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ ఆయనో. దేవుడైన యెహోవా తూర్పున ఏదేను ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెనో. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఓకేనా, రెండవదిగా ఆ తోట మధ్యన జీవవృక్షమును, మూడవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూడండి, ఆదామును అవ్వను కూడా దేవుడు నిర్మించాడు. వారికి జీవవాయువునిచ్చాడు, వారి జీవాత్మ అయ్యారు. వారిని అక్కడ అలాగ వదిలిపెట్టేశాడా?
దేవుడు అలా వదిలిపెట్టలేదు వాళ్ళని ఏం చేశాడు అంటే వాళ్ళని ఒక చక్కటి తోట, ఒక సుందరమైనటువంటి తోట, ఒక ఏదేను తోట అక్కడ ఏర్పాటు చేసి అక్కడ చక్కని వృక్షములను కూడా వారికి అనుగ్రహించడం జరిగింది. ఏ వృక్షములు అనుగ్రహించాడు? ఇక్కడ 3 రకాల వృక్షాలు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? 3 రకాల వృక్షాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఏముంది చదవండి అక్కడ. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైనా అంటే చూస్తానికి చాలా రమ్యముగా ఉంది, చాలా అందంగా ఉన్నాయి ఆ ఫ్రూట్స్. అదేవిధముగా తినడానికి అవకాశం ఉంది వాటిని. అంటే ఆహారముగా ఒక వృక్షాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రెండవదిగా తోట మధ్యన జీవ వృక్షమును కూడా ఏర్పాటు చేశాడు. మూడవదిగా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును కూడా నేల నుండి మొలిపించాడు. చూడండి, ఇక్కడ కొంతమంది తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అక్కడ ఈ 3 వృక్షాలు పెట్టాడు కదా, ఆ 3వ వృక్షాన్ని ఎందుకు పెట్టాడు అసలు? ఆ 3వ వృక్షాన్ని పెట్టకుండా ఉండుంటే కనుక మరి వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు కదా అని చాలా తెలివైనటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారు, క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఆ వృక్షములో ఏదో మహిమ పెట్టలేదు. అక్కడ ఆ వృక్షంలో ఏదో రకమైనటువంటి ఒక విధానాన్ని అక్కడ చూపించట్లేదు. నార్మల్ వృక్షాన్నే పెట్టాడు. ఏమని చెప్తున్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. అంటే ఆ వృక్షము ఎందుకు పెట్టాడు అంటే అక్కడున్నటువంటి వారిని పరీక్షించట కొరకే. చూడండి, దేవుడు ఆ వృక్షంలో ఎటువంటి మహిమని పెట్టలేదు. ఆ వృక్షంలో ఏదో మహిమలు ఉన్నట్టుగా చూపించలేదు. కానీ ఆ వృక్షమును కూడా నేల నుండే మొలిపించాడు. వాటితో పాటు ఏమిచ్చాడు? మంచి రమ్యమైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి వృక్షాన్ని పెట్టాడు. అదేవిధముగా చక్కగా మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షాన్ని పెట్టాడు. అదేవిధముగా జీవ వృక్షాన్ని కూడా పెట్టాడు. మరి మానవుడు చూడండి, అక్కడ ఆదాము ఆలోచన చేసి ఉండొచ్చు కదా, అరే ఇన్ని వృక్షాలు ఉన్నాయి కదా, ఇంత రమ్యమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇంత అందమైన చూడండి దేవుడు ఇచ్చేటటువంటి ఆ ఫ్రూట్స్ ఎంత అందంగా ఉంటాయి. మార్నింగ్ మన సహోదరుడు సుబ్బారావు చెప్పాడు, దేవుడు ఈ యొక్క శూన్యమును లేకపోతే ఈ యొక్క ఆకాశాన్ని సృష్టించాడు, ఎంతో మధురంగా ఎంతో రమ్యంగా సృష్టించాడని మనం వింటూ వచ్చాం కీర్తన భాగం ద్వారా. అంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో ఎంతో గొప్పగా ఆ వృక్ష ఫలాలు ఉండొచ్చే, అవునే కదా? ఎంతో బాగున్న ఫలాలు కదా అవి. చాలా చూపునికి రమ్యంగా మనకు తెలుసున్న ఫలాలు ఏంటండి? మామూలుగా అరటిపండు, ఇంకా ఏముంటాయి, యాపిల్ పండు, ఇంకా అంటే కొంచెం ఇంకా కాస్ట్లీది అయితే యాపిల్ పండు అనుకోవచ్చు, 25 రూపాయలు ఒకటి. ఇంకా ఇప్పుడు కాలంలో అయితే ఏమున్నాయి, వాటర్ మెలన్, ఇవే తెలుసు. కానీ మనకు తెలియనటువంటి ఫ్రూట్స్ దేవుడు ఎన్నో పెట్టాడు ఈ సృష్టిలో. ఎంతో అందంగా ఏర్పాటు చేశాడు ఈ సృష్టిని. మరి ఈ సృష్టిలో వాటినన్నింటినీ కూడా ఆయన దగ్గర పెట్టినప్పుడు, ఆదాము అవ్వ దగ్గర పెట్టినప్పుడు ఎందుకు ఆ యొక్క వృక్ష ఫలాన్ని ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆదాముకి అవ్వకి కూడా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, చూపునికి రమ్యమైనటువంటి మంచి ఆహారం ఇచ్చే ఫలాలు ఉన్నాయి. కానీ ఇతని దృష్టి, ఇతని యొక్క ఆలోచన ఎందుకు అక్కడికే వెళ్ళింది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమే ఎందుకు తిన్నాడు? మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? చూడండి, దేవుడు అక్కడ కింద వచ్చినట్లయితే కనుక 17వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమన నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. అరే నువ్వన్నీ ఇదిగో ఈ గదుల్లో అన్ని గదులు వాడుకోరా నాన్న, ఆ ఒక్క గది దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళకు అని చెప్పు. మీ ఇంట్లో మీ పిల్లాడికో మీ యొక్క పిల్లలకో చెప్పండి. ఆడు ఏం చేస్తాడు? ఆడు దృష్టి అంతా ఎలా ఉంటుంది? ఆ గది మీద ఉంటుంది. ఆ గదిలో ఏదో ఉంది. ఇక్కడ అన్నీ కూడా టీవీ ఉంది, ల్యాప్టాప్ ఉంది, లేకపోతే అన్నీ ఆటలాడుకునే వస్తువులు ఉన్నాయి, అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ ఆ గదిలో ఏమీ లేవు.
నిజంగా చెప్పాలి అంటే ఆ గదిలో ఏమీ లేవు. ఆ గదికి తాళం వేస్తుంది. నువ్వేమని చెప్పావంటే వెళ్ళేటప్పుడు, అరే చిన్న ఇదిగో ఈ గదులన్నీ వాడుకో, నువ్వు ఆ గదిలోకి మాత్రం నువ్వు వెళ్ళకో. వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? అందులో ఏదో ఉంది, సంథింగ్ అందులో ఏదో ఉంది, వెళ్ళాలి 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 అన్న ఒక ఆలోచనతో అక్కడికి వెళ్తుంది కదా. సేమ్ ఇదే జరిగింది. చూడండి, దేవుడు చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు తినమన నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అని చెప్పాడు. చచ్చెదవు, డైరెక్ట్గా చచ్చిపోతావు అని చెప్పాడు. అని చెప్పినప్పటికీ కూడా ఆ వృక్ష ఫలమును తినడానికే ఆ యొక్క స్త్రీ కానీ ఆదాము కానీ వెళ్ళటం జరిగింది. అంటే దేవుడు ఒక టెస్ట్ పర్పస్గా ఆ యొక్క వృక్షాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఒక పరీక్ష వారికి ఎదురవుతూ వచ్చింది. ఒక పరీక్ష వారిని ఇంకా ప్రమోట్ చేయడానికి, వీళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా, వీళ్ళు నా మాటకు విధేయులుగా జీవిస్తారా లేదా, నా మాటను అంగీకరిస్తారా లేదా అని ఒక టెస్ట్ అక్కడ జరిగింది. కానీ ఏం జరిగిందో తెలుసు, అక్కడ ఆ టెస్ట్లో వాళ్ళు మొదటి ఆదిమ పురుషుడు స్త్రీ అయినటువంటి ఆ యొక్క ఆదాము అవ్వ పాపంలో పడిపోయి ఏమయ్యారు, టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు. చూడండి, మన జీవితంలో కూడా మనము అనేక సార్లు దేవుడు చెబుతూ ఉంటాడు. ఏమని చెప్తాడు అంటే, కొన్నిసార్లు ఇదిగో ఈ పనులు చేయొద్దు, ఇదిగో ఈ పనులు చెయ్యి, ఇదిగో ఇక్కడికి వెళ్ళకు, ఇదిగో ఇక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడి నుంచి కదలకు, లేకపోతే ఈ పనులు చెయ్యి అని దేవుడు మనకి అనేక మార్లు సెలవిస్తూ ఉంటాడు. అవి మనము అంటే అవి చిన్న చిన్న ఎగ్జామ్స్ లాంటివే, మనకు కూడా చిన్న చిన్న ఒక స్మాల్ ఎగ్జామ్స్ లాంటివే. సంఘానికి రావాల్సినటువంటి సమయంలో ఏదో పరీక్ష ఎదురవుతూ ఉంటుంది, ఏదో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనం ఆ పరీక్షల్లో పాస్ అవుతున్నామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో టెస్టులు చేస్తాడు, అంటే మనల్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. మన విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగటానికి దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మరి నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అన్నది నీ మీదే ఆధారపడింది. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వబడింది, ఆదాముకి అవ్వకి కూడా. ఆదాము అవ్వ కూడా ఆ వృక్ష ఫలాలన్నీ కూడా తినేయచ్చు, అక్కడ ఉన్నటువంటి జంతువులతో ఆడుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఏలవచ్చు. ఇదిగో ఈ యొక్క ఏలేటటువంటి గొప్ప బాధ్యత ఇదిగో నీకే ఇచ్చేసాను అని ఆదాము అవ్వకి కూడా వారు చెప్పడం జరిగింది, దేవుడైనటువంటి యెహోవా. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ టెస్ట్లో దేవుడు ఒక టెస్ట్ పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారండి. ప్రియ సహోదరుడు చూడండి, టెస్ట్లు ఎప్పుడూ కూడా మనల్ని ఉన్నత స్థితికి, నాకు తెలుసుంటే ఒకవేళ ఆ టెస్ట్లో కనుక వాళ్ళు పాస్ అయ్యి ఉండుంటే ఆ కోణం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ కనుక ఆదాము అవ్వ ఆ ఫ్రూట్ తినకుండా, సాతానా నువ్వు ఇక్కడి నుంచి పో, నువ్వు అవసరంలా, నా దేవుడు చెప్పాడు, ఇదిగో ఇది తింటే కనుక చచ్చిపోతావు, నువ్వు ఇదిగో ఇది తింటే కనుక నీ యొక్క జీవితము మరణానికి వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటను అంగీకరించుంటే మరి ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అంటారు? చాలా సంతోషంగా ఉండేది కదా, చాలా హ్యాపీగా ఉండేది కదా, దేవుణ్ణి నిత్యము కూడా స్తుతించే వారముగా ఉండేవాళ్ళం కదా. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని బట్టి చూసింగ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకే ఇవ్వడం జరిగింది. దేవుడు కొన్నిసార్లు అటువంటి అవకాశాలు నీకు ఇస్తూ ఉంటాడు, అలాంటి పరీక్షలు నీకు పెడుతూ ఉంటాడు. మరి ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? సరే, నెక్స్ట్ మనము వెళ్దాం. అయితే కొంతమంది వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నానని చెప్పాను కదా. అయితే ఏ పరీక్షల్లో వాళ్ళు పాస్ అయ్యారో మనం ఒకసారి చూద్దాం. చూడండి, పరీక్షల్లో నగ్గడం ద్వారా ఏమొస్తుందండి? అసలు ఒక విశ్వాస జీవితంలో పరీక్షలో, దేవుడు పెట్టినటువంటి పరీక్షలో నగ్గటం వల్ల, అంటే దానిట్లో గనక పాస్ అవ్వటం వల్ల ఆ విశ్వాసకి ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక విశ్వాసి ఆ పరీక్షలో నగ్గటం వల్ల మొట్టమొదటిగా దేవుడు మహిమపరచబడతాడు. గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుడు మహిమపరచబడతాడు. మనకు వచ్చినటువంటి టెస్టుల ద్వారా మనం పాస్ అవుతూ వెళ్తూ ఉంటే మన ద్వారా దేవుడు ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడంటే అండి, మహిమపరచబడతాడు. రెండవదిగా మనము విశ్వాసంలో ఒక స్థిరముగా నిలబడగలుగుతాము. దేవుడిచ్చినటువంటి టెస్ట్ పాస్ అయితే కనుక మన విశ్వాసంలో మనం ఏం చేయబడతామో, మన ఫెయిత్లో ఒక స్టాండ్
గా ఉండగలుగుతాము. అదేవిధంగా విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు మనము కాపాడుకునేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలుగుతూ ఉంటాము. ఆ యొక్క పరీక్షల్లో కనుక మనం పాస్ అయినట్లయితే కనుక మన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడండి. దేవుడు మనల్ని నిలబెడతాడు. చూడండి, ఈ రోజుని మనము చూసినట్లయితే అనేక మంది విశ్వాసులుగా ఉంటూ వాళ్ళు ఎదుగుతూ లీడర్స్గా అవుతున్నారు. అదేవిధంగా ఎల్డర్స్గా అవుతున్నారు. అదేవిధంగా గొప్ప గొప్ప మిషనరీ వర్కర్స్గా అవుతున్నారు. అదేవిధంగా ఇవాంజలిస్టులుగా అవుతున్నారు. దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క కింగ్డమ్ని వాళ్ళు అనేక మందికి పరిచయం చేసేవారుగా అవుతున్నారు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి టెస్ట్ చేయబడతాడు. ఒక వ్యక్తి టెస్ట్ చేయబడతాడండి ఖచ్చితంగా. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క స్థితిలో ఉన్నాడు అంటే అతడు పరీక్షించబడ్డాడు ఖచ్చితంగా. నశించిపోవు సువర్ణము ఒక చక్కని, ఒక మేలైనటువంటి వస్తువుగా, బంగారపు వస్తువుగా మారాలి అంటే ఆ యొక్క వస్తువు, ఆ యొక్క బంగారం ఏం చేయబడాలి? పుటములో వేయబడాలి, కాల్చబడాలి. తర్వాత ఏం చేయబడాలి? కొట్టబడిన తర్వాత ఆ యొక్క బంగారం ఏమవుతుంది? చెక్కబడాలి. ఆ తర్వాతనే మన మెడలో ఒక ఆభరణంగా మారుతుంది. అవునా కదా? మనం కూడా దేవుని యొక్క మెడలో ఆభరణంగా మారాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయబడాలి తెలుసా? కొట్టబడాలి, పుటము వేయబడాలి, చెక్కబడాలి. అప్పుడే దేవుడికి నచ్చేటటువంటి బిడ్డలుగా మనము ఆయనకి తయారవుతామండి. చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగాలి, నేను ఇంకా అభివృద్ధి చెందాలి, నేను ఇక్కడ ఉండిపోవటం కాదు, నేను ఇంకా అభివృద్ధి జరగాలి నా జీవితంలో అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరీక్షల్లోకి ఉన్న వాళ్ళకి వెళ్ళటము ఇష్టం ఉండదు. పరీక్షించబడటానికి వాళ్ళకి ఎటు పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వరు దేవుడికి. వాళ్ళు అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరీక్షలు మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి పనిచేస్తాయి. చూడండి, అబ్రహాము గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాము అంటే అబ్రహాము ఎంతగా ఆయన టెస్ట్ చేయబడ్డాడు ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాము చూడండి, దేవుని ప్రేమించే విషయంలో మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? దేవుని ప్రేమించే విషయంలో ఒక పరీక్ష వచ్చిందండి అబ్రహాముకి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా, దేవుడి మాటకు లోబడుతున్నాడా లేదా అని ఒక పరీక్ష వచ్చింది. ఎక్కడో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయంలో. ఒకసారి మనం తీద్దామా? ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయం తీద్దామా? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు అంటే ఆయనకి ఊరికనే ఆ టైటిల్ ఇవ్వలేదండి. దేవుడు ఆయనకి ఊరికనే ఆ టైటిల్ ఇవ్వలేదు. దేవుడు అబ్రహాముని ఎంతగానో నలగొట్టాడండి, ఎంతగానో చితగొట్టాడు ఆయన్ని, ఎంతగానో నలిపేశాడు ఆయన్ని. అతను హృదయాన్ని చిందరవందర చేసేసాడండి. తెలుసా మీకు? చిందరవందర చేశాడు. ఎంత చితికిపోయిందో అబ్రహాము యొక్క హృదయం. చూడండి, ఇక్కడ కనపడుతుంది మనకి తెలుసా అబ్రహాము యొక్క హృదయము. అబ్రహాము ఈ యొక్క 22వ అధ్యాయంలో ఆయనకి లేక కలిగినటువంటి, చదువుదాం ఒకసారి. మొదటి వచనం ఒకసారి చూడండి, 2వ వచనం అయినా పర్వాలా. సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి, పరీక్షించాడు. అక్కడ పరీక్షించాడు, ఎగ్జామ్ పెడుతున్నాడు ఆయనకి, అబ్రహాముకి. ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పింది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తనతో తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండరు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చిందని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిపును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళి చూడగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిపును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుగా
అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెలను చూసుకోనని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు, నీవు ఇందువల్ల నాకు కనబడుచున్న జన్మం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తరపున కనబడను. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టిను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. చాలు. ఇది మనం అర్థం చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, అబ్రహామును పిలిచాడు. అప్పటి వరకు కూడా అబ్రహాముకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లలు ఆ యొక్క ఇస్సాకు కలగడం జరిగింది. కొంతమంది యొక్క స్కాలర్స్ చెప్తుంది ఏంటంటే అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఒక 20 years ఉంటాయేమో అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటున్నారు. అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాల సమయంలో అన్నది పర్టికులర్గా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ యొక్క కుమారుడికి ఊహ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అడుగుతున్నాడు, మరి దహన బలికి కట్టెలు ఉన్నాయి, నొప్పి ఉంది, కానీ బలేది అని అడుగుతున్నాడు. అంటే అతనికి దహన బలి గురించి, అక్కడ ఉన్నటువంటి అర్పణల గురించి ఒక అవగాహన వచ్చే ఉన్నట్టు, అది ఖచ్చితంగా ఆయన ఒక నాలెడ్జ్ గెయిన్ చేసే ఉంటాడు ఇస్సాకు. కానీ ఇక్కడ చూద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాము. ఎన్నో సంవత్సరాల తర్వాత లేక కలిగినటువంటి తన కుమారుణ్ణి బలి ఇమ్మని అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు? అబ్రహామా అని అడగానే, ఏంటి చిత్తము ప్రభువా అన్నాడు. చూడండి ఎంత ఫాస్ట్ రెస్పాన్స్, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఫాస్ట్. నీ దగ్గరికి వచ్చి ఓ నా కుమారుడా అని నేను పిలిస్తే, లేదు ప్రభువా నేను రెడీగా లేనంటావా? చూద్దాం. ఇక్కడ ఆయన చిత్తము ప్రభువా అని తనను తాను సిద్ధపరుచుకున్నాడు అబ్రహాము. పరుచుకోవడమే కాకుండా దేవుడు ఒక భయంకరమైనటువంటి పరీక్ష. చూడండి, తన ఏకైక కుమారుని ఎన్నో సంవత్సరములు ప్రార్థన చేస్తుంటాడు. శారా ప్రార్థన చేస్తుంటుంది. లేక కలిగినటువంటి ఇశ్రాయేలు యొక్క జనాంగానికి నేను ఇసుక వేస్తే రానంత జన సమూహముని ద్వారా వస్తానని ఆశీర్వదించాడు. ఆ వాగ్దానానికి లోబడి వాళ్ళు ఎంతగానో వేచి చూసి ఉంటారు కదా, లేక కలిగి ఉంటాడు కదా. మనం ఒకసారి అంటూ ఉంటాం, ఏంటండి ఈ అబ్బాయి నువ్వు బాగా ప్యాంపరింగ్ చేస్తున్నట్టున్నావు అని మనం అడుగుతూ ఉంటాం. ఏమంటారు వాళ్ళు? లేదండి చాలా సంవత్సరాల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఈ బాబు పుట్టాడండి, అందుకనే వాడంటే, లేకపోతే ఆ పాప అంటే నాకు గారాబం, ఆ బాబు అంటే నాకు గారాబం అని మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం. అవునా కదా? అంటే లేక ఎన్నో సంవత్సరాలు వేచి చూసి, ఎంతో ప్రార్థన చేసి, అనేక మంది చేత మాటలు అనిపించుకుని కూడా ఆ బాబు పుట్టడం జరుగుతుంది. అవునా కదా? మరి ఆ కుమారుణ్ణి దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నాకు బలిచ్చేయి. అక్కడ ఆయన అడుగుండి ఉండొచ్చు కదా, ప్రభువా ఏంటి నువ్వే కదా ఇచ్చావు, ఏంటి నువ్వే తీసేసుకుంటావా ప్రభువా? ఇది ఎక్కడ న్యాయం ప్రభువా? నువ్వు న్యాయమంతుడు నీతిమంతుడు అని అంటారు కదే, నువ్వు గొప్ప దేవుడు అంటారు కదా, నీకు నా కుమారుడే కావాల్సి వచ్చాడా? ఎన్నో మేకలు దూడలు అవన్నీ ఉన్నాయి కదా, అవి వద్దా నీకు? లేక నా కుమారుడే కావాల్సి వచ్చాడా నీకు అసలు అని మనం ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళం ఉంటామేమో నాకు తెలుస్తుంది. లోబడే మనస్తత్వం మనకు ఉండకపోయి ఉండొచ్చు, కానీ ప్రేమ విషయంలో ఆ పరీక్షలో జయించాడండి అబ్రహాము. నా కుమారుడి కన్నా నీవే గొప్పడు ప్రభువా, నా కుమారుడిని నేను ఇచ్చేస్తా, నీవే గొప్ప దేవుడివి, నీవే సర్వోన్నతుడివి, నీవే గొప్ప దేవుడు అని సబ్మిట్ అయిపోయాడండి అబ్రహాము. ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితంలో కూడా ఇలాంటి పరీక్షలు ఒకసారి వస్తూ ఉంటాయి. నువ్వు బాగా ప్రేమించే వారిని దేవుడు తీసుకుంటానంటాడు. నువ్వు బాగా ఇష్టపడే వాటిని దేవుడు నీ దగ్గర నుంచి దూరం చేసుకోమని చెప్తాడు. కొన్నిసార్లు నీకు బాగా ఇష్టం అది,
నీకు బాగా ఇష్టం, దాన్ని దూరం చేసుకోమని చెప్తూ ఉంటాడు. అది ఏదో నీ ఇష్టం, అది నీ మనసులో ఉంటుంది, నాకు తెలుసుకోండి. ఫలానా వాటిని నువ్వు దూరం చేసుకో అని చెప్తాడు. పరీక్షించడానికి ఆయన సిద్ధపడతాడు. మరి ఆ పరీక్షకి మనం లోనవుతున్నామా? చూడండి, ఎంతో మమకారం పెంచుకున్నటువంటి, ఎంతో గారాభంగా పెరిగినటువంటి తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా ఆయన వెనకాడలేదంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆ ఎగ్జామ్లో పాస్ అయిపోయాడండి ఆయన. ఇది పాస్. ఆయన అబ్రహాము ఆ ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, నీకు ఎంతో ఇష్టమైన దాన్ని దేవుడు కావాలని కోరుకుంటాడు ఖచ్చితంగా. మరి ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మేబీ అంటే కొంతమంది యొక్క జీవితాల్లో ఈ విధంగా రావచ్చు ఆయన పరీక్ష, వేరొకరి జీవితంలో వేరే విధంగా రావచ్చు ఆ పరీక్ష. ఇంకా పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు కూడా మనం చెప్పుకుంటానికి ముందుకు వెళ్దాం. చూడండి, డూ యూ లవ్ మీ అని అడుగుతున్నాడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. డూ యూ లవ్ మీ? అన్నిట్లకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అన్నిట్లకన్నా మొట్టమొదట ప్రాధాన్యత నాకు ఇస్తున్నావా? నా సంఘానికి ఇస్తున్నావా అని దేవుడు నిన్ను ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు నీ ప్రశ్న అంటే నీ యొక్క పరీక్ష చేసినప్పుడు నువ్వు నిలబడతావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరుడు సహోదరి. రెండవ విషయాన్ని మనము చూద్దామండి. రెండవ పరీక్ష చూడండి, మోషే గారి జీవితంలో రెండవ పరీక్ష అధికారము కలిగినటువంటి అధికారము విషయంలో, అంటే ఒక ఉన్నత స్థాయి విషయంలో ఉండగలిగేటటువంటి పరిస్థితి, దాన్ని తునప్రాయంగా ఎంచుకున్నాడు మోషే గారు. చూద్దాం, అధికారం వస్తే ఎవరికి వద్దంటారు చెప్పండి? ఈ సీట్లో కూర్చో, ఇదిగో ఈ సీట్ నీదే అని ఇచ్చేటనుకోండి, వద్దు ప్రభువా, నాకు అది వద్దు, నాకు అవసరం లేదు అని అంటావా? అనేవాళ్ళు ఉన్నారా? అంటే అధికారం ఉన్నది ఆ సీటుకి, ఆ అధికారం కలిగినటువంటి సీటుకి వెళ్ళటానికి ఎవరికి ఇష్టం ఉండదండి? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మోషే గారిని చూద్దాం, ఆ యొక్క అధికారం విషయంలో ఒక పరీక్ష వచ్చింది ఆయనకి. ఆ పరీక్షను సహితము ఆయన పక్కన పెట్టి ఆ పరీక్షలో పాస్ అయ్యాడండి. ఒకసారి మనం చూద్దాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 వచనం ఒకసారి చదువుతున్నాం త్వరగా. హెబ్రీ పత్రిక 11:24 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలకు శ్రమను అనుభవించడం మేలని ఎంచి పరోకుమార్తె యొక్క కుమారులను అంటించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుడు నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణాచారమును ఆచరించెను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చేయి చూసి మునిగిపోయేది. చాలు. చూడండి, ఇక్కడ మోషే తెలుసు కదా, మోషే మీకు నిర్గమకాండము 1వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని సంహరించేటటువంటి పరిస్థితి, అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే తొలిచూలు పిల్లల్ని సంహరించేటటువంటి పరిస్థితి. అలాంటి మగ పిల్లల్ని సంహరించేటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రస్వానులు తీసుకెళ్ళి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తెకి చేరే విధంగా అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మీరు తర్వాత చదవండి అక్కడ. అయితే ఆయన అప్పటి వరకు కూడా ఒక కోటలో జీవించి వచ్చాడు, ఒక చక్కటి కోటలో. ఐగుప్తు దేశం అంటే అంత ఆషమాషి కాదండి, ఇట్స్ ఏ గ్రేట్ కింగ్డమ్. ఇట్స్ ఏ గ్రేట్ కింగ్డమ్ ఐగుప్తు ఆ టైంలో. అలాంటి ఐగుప్తులో ఒక గొప్ప రాజ్య అధికారము వచ్చేటటువంటి నెక్స్ట్ ఫరో తర్వాత ఈయనే వస్తాడు ఆ సీటుకి ఫరో తర్వాత ఆయనే వస్తాడు ఖచ్చితంగా. ఆ రాజ్యం అంతటి పైన కూడా ఆయనకి అధికారం ఉంది ఖచ్చితంగా. అలాంటి సమయంలో తునప్రాయంగా ఎంచుకున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? మాటలు చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి,
క్రీస్తు విషయమై మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చూడండి, ఇట్స్ ఎ గ్రేట్ టెస్టిమనీ అండి అయింది. ఆయన ఆ యొక్క ఎగ్జామ్లో ఎంత గొప్పగా పాస్ అయ్యాడో చూడండి. యాక్చువల్లీ దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. దేవుడు ప్రణాళిక లేనిది అక్కడ ఉంటాడు ఆయన? దేవుడు ప్రణాళిక లేనిదే ఫరో కోటలో ఉంటాడు ఆయన? ఇట్స్ ఎ గాడ్స్ ప్లానింగ్ అది. ఆయన ముందు అన్నీ పెట్టేశాడు. చూడండి, ఒక వ్యక్తి టెస్ట్ చేయబడి అతను ఆ టెస్ట్ పీస్గా ఉండి పక్కకు రావాలి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు? అనేక లక్షల మంది ఉన్నారు, అవునా కాదా? కాల్పలము అంటాడు, అనేక లక్షల మంది. ఇన్ని లక్షల మందిని అప్పగించేటటువంటి ఒక బాధ్యతని దేవుడి యొక్క ప్లానింగ్ ఉంది మోషే పట్ల. ఇన్ని లక్షల మందిని నడిపించగలగాలి, ఇన్ని లక్షల మందిని ఆ యొక్క ప్రతి పరిస్థితుల గుండా ఆయన ముందుకు లీడ్ చేయగలగాలి. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఆ యొక్క మోషేని టెస్ట్ చేయకుండా ఉన్నాడా? టెస్ట్ చేయాలి అంటే అతని ముందు చూడండి, ఆదాము అవ్వ టెస్ట్ చేయబడాలంటే ఆ వృక్షం ఉండాలి ఖచ్చితంగా, అవునా కదా? అటు వృక్షం లేకపోతే వాళ్ళ టెస్టింగ్కి అక్కడ అవకాశం లేదు, పరీక్ష చేయబడటానికి అవకాశం లేదు. క్వశ్చన్ పేపర్ ఇస్తేనే కదా నీకు క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలుగుతావు. అసలు నీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వకపోతే కదా. అంటే చూడండి, ఆ యొక్క మోషేని అక్కడుండే ఒకవేళ సపోజ్ తన తల్లి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర నుంచే, ఇక్కడ అర్థం చేసుకోండి, వాళ్ళ దగ్గర నుంచే దేవుడు లీడర్గా ఏర్పరచుకోవచ్చుగా. ఫరో కోటకి ఎందుకు పంపించాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఫరో కోటకి ఎందుకు పంపించాడు ఆయన్ని? ఇక్కడే ఉంచి దేవుడు అక్కడికి నడిపించవచ్చు కదా. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే ఒక లీడర్గా చేసేయచ్చుగా, ఎందుకు చేయలే? ఎస్, గాడ్స్ హ్యాస్ ప్లాన్. ఆయన ఆ టెస్ట్లో పాస్ అవుతాడా లేదా అన్నది చూశాడు. ఒకవేళ కనుక ఆయన ఇవన్నీ నాకు వద్దు, ఈ ప్రజలతోటి ఏ గొడవ ఎందుకు, ఇవన్నీ మనం అవసరం లేదు, నా వల్ల కాదు అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి ఆ రాజ్యాధికారం సీట్లో ఉండుంటే దేవుడు అక్కడ లీడర్గా పెట్టేవాడా? అర్థం చేసుకుందాం ఒకసారి. పెట్టే ఛాన్స్ లేదు. నాకు ఈ రాజ్యాధికారమే చాలు, నేను ఇక్కడే ఉంటాను, ఈ ఫరో సీట్ నాకు చాలు అని అక్కడే ఉండిపోయిందంటే కనుక ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినటువంటి ఒక లీడర్గా ఈరోజు నువ్వు నేను కూడా చెప్పుకునే వాళ్ళం కాదు. ఆయన ఆ టైటిల్ కూడా ఇచ్చేవాడు కాదు. మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అని ఆ టైటిల్ కూడా ఇచ్చేవాడు కాదు దేవుడు. ప్రియ సహోదరు చూడండి, టెస్ట్ చేశాడు అక్కడ. ఆయన ముందు అన్ని సకల సౌకర్యాలు పెట్టాడు. ఎవ్రీథింగ్ ఎంజాయ్మెంట్, ఎవ్రీథింగ్. ఆ రాజ్యంలో ఆయన ఏదనుకుంటే అది చేయగలుగుతాడు, ఏదనుకుంటే అది చిటికలో వచ్చేస్తుంది, అవునా కదా? ఇలా చిటికేస్తే రాదా? రాజు తలుచుకుంటే ఏదో అంటారు కదా సామెత, గుర్తు రావట్లే నాకు. దెబ్బలు కొదువా బ్రదర్ అన్నాడు. అలాగా రాజు తలుచుకుంటే దేనికి కొదువా? అలాంటిది ఆయన ఆ మాట అంటున్నాడు అంటే ఆయన హృదయంలో దేవుని బిడ్డలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి. అందుకనే మోషే, చాలామంది అంటారు మోషే అక్కడ ఒక చోటకి వెళ్ళినప్పుడు సంఖ్యాకాండంలో అనుకుంటా మిరియామును అదేవిధంగా తన అన్నయ్య అయినటువంటి అహరోను కూడా ఏంటి మోషేనే చేస్తాడా అన్నీ, మేము చేయలేమా, మాకు అధికారం లేదా, మాకు మిరాకిల్స్ చేయలేమా, దేవుడు మమ్మల్ని వాడుకుంటలేదా అని అన్నప్పుడు షటప్ అంటాడు. షటప్, అది గుర్తులేదు నాకు, వచ్చిన ఎక్కడో సంఖ్యాకాండంలో ఉంటుంది. షటప్ మిరియాం, షటప్. ఎందుకో తెలుసా? నేను మోషేని ఎరక్కొట్టేశా, నలిపేశా. ఎన్ని లక్షల మంది ప్రజల్ని తీసుకెళ్ళటానికి నేను అతన్ని నలిపి లీడర్గా తీసుకొచ్చా. షటప్ మోషే, షటప్ అహరోను, నువ్వు మాట్లాడుకు అని మిరియామికి శేపింగ్ చేసి మొత్తం బాడీ అంతా కూడా హిమము కింద అయిపోయింది అంటారు, కుష్ఠరోగం వచ్చేసిందంట. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించిందే ఇక్కడ పెట్టాడండి.
దేవుడు ఒక వ్యక్తిని ఒక పొజిషన్లో పెడుతున్నాడంటే అతను ఎంతో విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఎంతో నలపబడిన వాడైతేనే అక్కడ పెడతాడండి పరీక్షకి. అది మనకి ఎగ్జామిన్స్ ఫిజికల్గా పక్కోడికి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈయనకి ఏం ఎగ్జామ్ పేపర్ వచ్చిందో నాకు తెలుస్తుంది ఏంటి? తెలియదు కదా. ఎవడ ఎగ్జామ్ ఆడిదే, ఎవడ పాస్ ఆడిదే. కాబట్టి ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉండాలి అంటే, ప్రమోట్ అవ్వాలి అంటే, ఒక లీడర్గా ఉండాలి అంటే, లేకపోతే ఒక స్థితిలో ఉంచాలి అంటే ఖచ్చితంగా ఆయన ఎగ్జామ్స్ రాయాల్సిందే, పరీక్షలు రాయాల్సిందే, పరీక్షలు గుండా వెళ్ళాల్సిందే. దేవుడి చేతిలో వాడబడే ఒక పాత్రగా ఉండాలి అంటే అన్ని లక్షల మంది చూడండి ఎంతమంది హింసించుండి ఉంటారు ఆయన్ని. తోలనాడారు, తిట్టారు, కొట్టడానికి కూడా వచ్చారు మోషేని. అయినా సరే ఎంతో ఓపికతోటి ఎంతో 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 ఆయన పేషెన్స్ తోటి ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాడండి. చూడండి, అది అధికారము. ఈరోజు అధికారము ఇస్తానంటే ఎవరు రారా, ఈజీగా వచ్చేస్తారండి. నెక్స్ట్ మనం వెళ్ళిపోదామండి. కొంచెం వాటర్ ఉండేవండి ఉన్నాయి. నెక్స్ట్ పాపము విషయంలో పరీక్ష. పాపము విషయంలో పరీక్ష చూద్దాం. ఏసేపు మనకి గుర్తొస్తాడు ఖచ్చితంగా. పాపము విషయంలో పరీక్ష ఒక టెస్ట్ రాశాడండి ఆయన. పాపము విషయంలో ఎగ్జామ్ రాశాడు, అందులో పాస్ అయ్యాడు ఏసేపు. ఎక్కడో తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం దగ్గరికి వద్దామా? ఆదికాండం 39వ అధ్యాయము దగ్గరికి రండి. త్వరగా, మనకి సమయం లేదు, త్వరగా వెళ్దాము. రండి త్వరగా. 39:9 నుంచి 12 చదవండి బ్రదర్. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగొండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందానని తన యజమాని భార్యతో అన్నాను. చాలండి, చూడండి, అది అండర్లైన్ చేసుకోండి. యోసేపు ఆ యొక్క పాపానికి ఏం పేరెట్టాడు చూడండి. ఇంత ఘోరమైన దుష్కార్యము, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనేను. చూడండి, యజమాని భార్య వచ్చింది, పొతిఫర్ భార్య వచ్చింది. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. పాపం చేయడానికి ఆస్కారం ఉందా లేదా యోసేపుకి? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పాపం చేసేటటువంటి అన్ని వసతులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే పొతిఫర్ అక్కడ లేడు. పొతిఫర్ భార్యే తనంతడు తానే సరెండర్ అవుతుంది. యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉంది. అక్కడికి ఎవరు కూడా వచ్చే ఛాన్సు లేదు. ఎవరు కూడా వచ్చి బ్లాక్మెయిల్ చేయడానికి కూడా అవకాశం లేదు. సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. కానీ ఒక్క సీసీ కెమెరాకి మాత్రం ఆయన భయపడ్డాడండి. ఆయన ఆ పరీక్షలో గెలిచాడు. చూడండి, ఆయన దగ్గరికి ఆ పాపం వచ్చింది. పాపం దగ్గరికి ఈయన ఎల్లా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాపము దగ్గరికి ఈయనంతటా ఆయన ఎల్లా. పాపమే ఆయన దగ్గరికి వచ్చింది, పాపము చేయమని అడుగుతుంది. చూడండి, ఇలాంటి సందర్భంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యము దేవుని ఎదుట నేను ఎలా చేయగలను అని ఆ పరీక్షలో ఆయన పాస్ అయినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, అదే విధముగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. తీనవసరం లేదండి, మీరు ఒకసారి అక్కడ కూడా చూడండి. దానియేలు, అక్కడ ఉన్నటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగోలు వారు కూడా ఈ అపవిత్రమైనటువంటి భోజనం నేను అలా చేసి పాపము చేయగలను అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు అక్కడ ఆ టెస్ట్లో కూడా అక్కడ పాస్ అయినట్టుగా వాళ్ళు మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుడు వాళ్ళని పరీక్షించాడు. కాబట్టి ఈరోజు యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడండి. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఆ యొక్క ఐగుప్తుకి ఆయన ఏమైపోయాడో తెలుసా? ఒక ప్రధానమంత్రిగా ఆయన నడిపించబడ్డాడు. ఎందుకో తెలుసా? అక్కడ
పాపము అనేటటువంటి ఒక పరీక్ష ఆయనని వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు. ప్రియ సహోదర సహోదరి, మరి పాపం అనే పరీక్ష ఒక్కొక్కసారి మరి నీ కళ్ళ ముందుకు లేకపోతే కనుక నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నీ ముందుకు కానీ వస్తూ ఉంటుంది. మరి నువ్వు ఆ పరీక్షలో పాస్ అవుతున్నావా? అందరూ ఉన్నప్పుడేమో మనం ఏం చేస్తామంటే దేవుడి పాటలు, శుభవార్త ఛానళ్ళు, రక్షణ ఛానళ్ళు పెట్టుకుంటాము. ఎవరూ లేనప్పుడు ఏం చేస్తామంటే అది మీకే వదిలేస్తున్నాను. మరి అందరినీ నువ్వు మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి పాపము నిన్ను ఇలా టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఫోన్స్ ద్వారా. పాపము నిన్ను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని వలన నువ్వు పడిపోతున్నావా? ప్రియ సహోదర సహోదరి, ఈరోజు అందరికీ కూడా పాపం అన్నది చాలా ఈజీ అయిపోయింది. పాపము ఆ యొక్క తిరుగుతూ ఉంది బయట లోకంలో. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పాపం అనే పరీక్షలో యేసేపు పాస్ అయ్యాడండి. మరి నువ్వు అలా పాస్ అవుతేనే దేవుడు నిన్ను ఒక స్థాయిలో నిలబెడతాడు దేవుడు ఖచ్చితంగా. నెక్స్ట్ మనం వెళ్ళిపోదామండి, టైం అయిపోతుంది. నెక్స్ట్ యోబు దగ్గరికి వద్దాము. యోబు ఏ విషయంలో పాస్ అయ్యాడండి? ఓకే, శ్రమలు వచ్చినాయి, భక్తి విషయంలో పాస్ అయ్యాడండి ఆయన. గాడ్లీ నేచర్లో పాస్ అయ్యాడు ఆయన, భక్తి విషయంలో. చూడండి ఒకసారి చూద్దామా, యోబు తీద్దామా. తెలుసా ఎక్కడ ఉందో యోబు? యోబు ఎక్కడ ఉందో తెలుసా? యోబు 1వ అధ్యాయము చూద్దామండి, 421వ పేజీ. ఊజు దేశమునందు చదవండి బ్రదర్. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది. చాలు బ్రదర్, అంటే మీరు చదవండి, టైం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ 20 వచనం చదువుతాం బ్రదర్. అక్కడే 20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చిప్పుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూడండి, ఇక్కడ యోబు జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే జస్ట్ చెప్పేసి నేను ముందుకి ముగించేస్తాను. ఇంకొక ఉన్నది, అది కూడా చెప్పేసి నేను ముగించేస్తాను, కంప్లీట్ అయిపోతుంది. అయితే యోబు చాలా చక్కగా బతికినటువంటి జీవితాన్ని మనం చూస్తాము. యోబు యొక్క జీవితంలో ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అక్కడ సాతానుగాడు తీసివేయటం జరుగుతుంది. అక్కడ కూడా పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్ష చేయడానికి దేవుడే అనుమతిస్తాడు సాతానికి. అలాంటి సమయంలో తన బిడ్డలను పోగొట్టుకుంటాడు, తన సమస్తాన్ని పోగొట్టుకుంటాడు, తన ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటాడు, ఎవ్రీథింగ్ ఈ లాస్ట్. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? తన బట్టలన్నీ చెప్పుకొని ఆయన ఏమంటాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఈ మాట మనం అనగలమా? ఈ మాట మనం అనగలమా? అక్కడ నయోమి అంటది, ఏమని అంటుందో తెలుసా? యెహోవా నాకు అన్యాయము చేశాను అంటది అక్కడ. కానీ ఇక్కడ ఏమన్నాడు? అన్యాయము చేయలేదు. ఈయన ఎంత భక్తిపరుడో చూడండి, ఆయన ఎంత భక్తిపరుడో చూడండి, ఎంత గాడ్లీ నేచర్ ఆయనలో ఉన్నదో చూడండి. ఆయనకు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఆయన దేవుడిని అంటిపెట్టుకుని ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాము. మరి ఈ రోజుల్లో చాలామంది దేవుడిని నిందిస్తున్నటువంటి విశ్వాసులుగా ఉంటున్నారు. దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదండి, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వలేదండి, దేవుడు నాకు ఇవ్వలేదండి అని మనం దేవుడిని నిందించే వారముగా మనం ఉంటున్నాం. దేవుడు కొన్ని పరీక్షలు చూడండి, ఆ లాస్ట్లో ఉంటుంది 42వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. యెహోవా
యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. 3 కుమారులు వచ్చారు. చూడండి, వాళ్ళు చాలా అతి సుందరంగా ఉన్నారంట. చూడండి, యోబు ఆ యొక్క భక్తి విషయంలో పరీక్షించబడినప్పుడు ఆయన పరీక్షకి పాస్ అయ్యాడండి ప్రియ సహోదరుడు సహోదరి. కాబట్టి నెక్స్ట్ మనము విశ్వాసం విషయంలో కూడా ఒక పరీక్ష జరిగింది. అది షద్రక్ మేషక్ అబేద్నెగోలు. నేను టూకీగా చెప్పేసి నేను ముగించేస్తాను. విశ్వాస విషయంలో కూడా ఆ యొక్క షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మీరు చదువుకోండి, రాసుకోండి. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. చూడండి, విశ్వాస విషయంలో కూడా వాళ్ళు పరీక్షించబడ్డారు. ఇదిగో నెబుకద్నెజరు, నేను నా దేవుడికి తప్ప నీవు ప్రతిష్ఠించినటువంటి ఈ విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నమస్కారం చేయను. చావనైనా చేస్తాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నమస్కారం చేయను. ఒకవేళ నా దేవుడు రక్షించకపోయినా కూడా ఆయన సమర్థుడు, నేను ఆయన్నే పూజిస్తాను అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ విశ్వాస విషయంలో వాళ్ళు పరీక్షించబడి వాళ్ళు పాస్ అయ్యారండి ప్రియ సహోదర సహోదరి. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మనము మన యొక్క విశ్వాస విషయంలో కూడా కొన్ని టెస్ట్స్ వస్తూ ఉంటాయి, పరీక్షలు వస్తూ ఉంటాయి. వాటిలో పాస్ అవ్వాలి ఖచ్చితంగా. దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. వాటిని మనం ఆలోచన చేసి దేవుడి మీద ఆధారపడి మనము పాస్ అయితే చాలా మంచిదిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా 2 ఉన్నాయి కానీ నేనంటే నేను ముగించేస్తాను. తర్వాత ఎప్పుడైనా వీలుంటే కనుక చెప్తాను. గమనించండి, పరీక్షలు మనల్ని ప్రమోట్ చేయడానికి వస్తూ ఉంటాయి. పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు మనం పరీక్షించబడుతున్నప్పుడు దేవుడి మీద మనం ఆధారపడాలి. ఎప్పుడు కూడా ప్రభువా, ఇదిగో ఈ పరీక్ష నా జీవితంలోకి వచ్చింది, మరి నేను నిలబడగలిగే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడి వైపు చూసి దేవుడి మీద నువ్వు ఆధారపడినట్లయితే కనుక ఆ పరీక్షల్లో దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే నిన్ను పాస్ చేస్తాడు. కాబట్టి పరీక్షలు మనల్ని నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ చేయడానికి ఉపయోగపడతాయని మనం గమనించుకొని పరీక్షలను మన జీవితంలోనికి అనుమతించాలి. పరీక్షలు లేకపోతే మన కరోనా టైంలో సబ్జెక్ట్ లేకుండా వెళ్ళిపోయారంట డిగ్రీల్లోకి. వాళ్ళకి ఏ సబ్జెక్టు లేదు, అంటే నాలెడ్జే లేదు వాళ్ళు. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ పట్టాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పట్టాం. కరోనా టైంలో ఏమైంది, తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలియదు. అక్కడ లెక్చరర్ తెల్లమొహం వేస్తున్నారు. అలా ఏం ప్రయోజనం? పరీక్ష ఉండాలి, స్టూడెంట్కి పరీక్ష ఉండాలి, విశ్వాసకి కూడా పరీక్ష ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మంచి సందేశాన్ని మనం చూసాం. ఏ రకంగా మరి పరీక్షలు ఉంటాయో, మరి 5గురి జీవితాలని దేవుడు మనకి ఈ సమయంలో తన దాసు